కంబుపోదు ఇది శాశ్వతముండు ఈ కంబుపోదు ఇది శాశ్వతముండు. ప్రభువైన దేవదేవుని పేరిట ఈ మహాగణమైన మోషే సుఖోపవాస ధ్యాన దినములలో 20వ దినము పరిశుద్ధ ఆరాధన 3వ వారము అనగా త్రిత్వ ఆదివార అంతస్తును కనపరచి 3వ ఆదివార దినము సకల మేలులకు నిలయ స్థానమగు దేవుని యొక్క కాపుదల కౌగిలి చేరి వచ్చిన వరభక్త జనమైన మీ అందరకును ప్రభు సుఖ దీవెన ఆశీస్సులను దయచేసి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత పేరు పేరు మీ తోటోళ్ళందరూ మరణాత చెప్పుకోండి. మరణాత మరణాత అనగా దేవుడు మరలా వచ్చుట. మనం ఎప్పుడు బాగుంటామంటే మరణాత చెప్పుకున్నాడే బాగుంటాం, అంతే కదా. దేవుడు వచ్చాడు కాబట్టి బాగున్నాం, దేవుడు వస్తాడు కాబట్టి బాగుంటాం, దేవుడు వచ్చి మనం తీసుకువెళితే ఇంకా బాగుంటాం. అందుకే మనం ఏం చెప్పుకోవాలా? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి మహిమ. దేవునికి మహిమ మంచి మాటే, వందనాలన్నా మంచి మాటే. కానీ మరణాత అనగా బాగున్నారు అని దేవుని మాట ద్వారా ఎదుటి వానికి చెప్పటం. మీరు బాగున్నారు, బాగుంటారు, ఇక రాబోయే దినాల్లో కూడా మీకు బాగా ఉంటారని చెప్పేసి ప్రభు పేరిట చెప్పటమే. అందుకే మనమందరం అందరికీ ప్రభు పేరు మరొకసారి మరణాత మరణాత. దేవుని కృప ద్వారా గత వారము సాతాను యొక్క 10 తంత్రములలో ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి దేవుని వాక్యము ద్వారా ధ్యానం చేసుకున్నా. ఈ దినమున మనకు వాక్యములో మరుగై ఉన్న భక్తులలో మరొక భక్తునిగా దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని దృష్టిలో జ్ఞాపకార్థముగా కొనసాగిన గనుడు శ్రేష్ఠుడై ఉన్న మరి యొక్క భక్తుని గురించి వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి పరిశుద్ధ గ్రంథములు తెరచి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకున్నట్లయితే, అమ్మా యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనాను కలరా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును ఒకడు ఉండగా రాజు సీబాబు నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సేబాను అనెను. చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒక్కడున్నాడని ఆయనతో మనవి చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మానవ మాత్రులమైన మమ్ములను మహిమ పాత్రలుగా తయారు చేయుచున్న మర్మ గర్భిత బోధకుడవై ఉన్న మా యేసు ప్రభువా నీకు అనేక వందనములు. అయ్యా, మీరు ఎక్కడ ఉంటే అక్కడ బోధే, కొండ మీద ఉంటే కొండ మీద బోధే, దేవాలయములో ఉంటే దేవాలయములో బోధే, నావలో ఉంటే నావలో బోధే, కడకు కలువరి సిలువలోనూ పరిశుద్ధమైన మహిమ గల బోధయే గనుక అట్టి బోధకుడును ప్రధాన యాజకుడును అయ్యున్న నీవు నీ దాసుడను నేను నిలిచి ఉండగా నన్ను మరుగు చేయండి. ఇదిగో విను వారిని వివరించు వారిని నీ స్వాధీనమునందు ఉంచుకొనండి ప్రభువా. మరి యొక్క పర్యాయము నీ అనంత జ్ఞానమునకు విహిత స్థానముగా మరుగు చేయబడిన వాక్య ధన నిధిలో నుండి
మరి యొక్క కాస్త సొమ్ము ద్వారా, వాక్యపు సొమ్ము ద్వారా మేమందరము తృప్తిపరచబడగలుగు స్థితిని ఈ దినమున మీరు మాకు దయచేసి పేరు పేరున వచ్చిన వారందరికీ పరలోక ప్రభావమును కుమ్మరించుమని, మహాభక్తునిగా తీర్చిదిద్దన నీవే మహాఘనత చేత మమ్ములను అంతర్ధానముగా ఆరోహణము చేయు మహిమనాథుడు వాక్య సంబోధకుడై ఉన్న యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తన నామము పేరిట వాక్యమును పరిశుద్ధ ఆహారమును భుజించుటకు ఆకలితో వచ్చిన వారలారా, జీవ వాక్యాహారముతో మిమ్మల్ని దేవుడు తృప్తిపరచును గాక, ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినము మనము ధ్యానము చేసుకొనబోచున్న మహాభక్తుని యొక్క చరిత్రలో మరి యొక్క ఘనుడు ఎవరు అనగా, మనము వాక్యములో చూసినట్లయితే చదవండి. ఇప్పుడు మొత్తం కాదు, 3వ వచనం చదవండి. అయితే చదువు. రాజు యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు ఎవరైనను యొక్కడు శేషించి ఉన్నాడా అని అడుగగా చాలండి. ఈ దినము మనము ధ్యానించుకొనబోవు భక్తుడు సౌలు యొక్క మనవడును యోనాతాను యొక్క కుమారుడును అయ్యున్న మెఫీబోషెతు. దేవుని యొక్క వాక్యము యొద్దకు వచ్చిన వారలారా, ఈరోజు ఒక వికలాంగుడిని గూర్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అంగవైకల్యము కలిగినటువంటి ఒక భక్తుని గురించి మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకొనబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఈ యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు కుంటివాడు. ఎవరటండి? కుంటివాడు. దేవుని వాక్యమును బట్టి చూస్తే ఈ యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు అనేటువంటి ఇతనికి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి దీవెనలు, అలాగుననే ఇతనికి ఎన్నో ఘోరమైన శ్రమలు తన జీవితములో చోటు చేసుకున్నాయి. నిజమునకు మెఫీబోషెతు అనే పదమునకు అర్థము సిగ్గుకరము. రాసుకునేవాళ్ళు రాసుకోండి. మెఫీబోషెతు అనగా సిగ్గుకరము, నాశనకరము, మూడవది అవమానము. ఈరోజు వికలాంగులకు మనము పొందుతున్నటువంటి వాళ్ళకి వస్తున్నటువంటి గౌరవాలు గాని, వాటికి వాళ్ళు కలుగుతున్న పరిస్థితులు గాని మనము చూడక మానం. భిక్షాటన చేసేవారు మనకు కనబడతారు. కనబడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు వేస్తామా? ఎవరికేస్తాం చెప్పండి. అందరిలో కల్లా ఎవరైతే బాగా హీనుడిగా కనబడుతున్నాడో, ఎవరైతే అసలు ముద్దకు కూడా కనీసం ఆధారము లేని వాడిగా ఉంటాడో, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ధారాళంగా దానం ఇస్తారు. ఇది తెలుసుకుని వాళ్ళు ఎలా మారిపోతున్నారంట? కావాలని దేహాలను గాయపరుచుకోవటం, కావాలని రోడ్ల మీద మీరు ఎప్పుడైనా చూస్తే, నేను కాకాన్ తోట వెళ్ళేటప్పుడు విజయవాడ బస్ స్టాండ్ దగ్గర కరెక్ట్ గా మేము ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక కుర్రోడు ఉంటాడు. మనం పగలు సుమారుగా 8 నుంచి 9 ఆ హయాంలో విజయవాడకి వెళ్తాం మేము. ఈ రెండి మధ్యలో విజయవాడ బస్ స్టాండ్ మీదుగా బోల్డ్ బస్సులు పోతా ఉంటాయి. బస్సులు వెళ్ళకొద్దీ ఆ రోడ్డు అంతా ఏమైపోతుంటది? వేడెక్కిపోతా ఉంటది. అలాంటి చోట ఈ తల నేల కాంచి 2 చేతుల దిప్పి కాళ్ళు మొత్తం నేల కంటించేసి అక్కడ పడుకొని ఒక్క చెయ్యిటి దిప్పి భిక్షం అడుగుతాడు అన్నమాట కుర్రోడు. నిజానికి అతనికి నిజంగా సమస్య లేదు. తర్వాత తనకు కావలసిన డబ్బులు, తన ఆహారానికి కావలసిన డబ్బులు వచ్చిన తర్వాత అక్కడ నుండి లేచి ఇదంతా నీళ్లతో కడుక్కొని వెళ్ళి ఏమైనా టిఫిన్ చేసి రావడం చూసాం మేము. ఒకరోజు అడిగాం, ఏం బాబు మరి ఇలా ఉంటే నిప్రాదా అంటే, అప్పుడు పిల్లోడు చూపించాడు అనమాట. నాతో వచ్చిన అయ్యగారి చూపించాడు టిఫిన్ ఇప్పిస్తే. ఇక్కడ వేడికి ఇక్కడ తోలు లేచిపోయింది అనమాట మొక్కానికి. మరి ఎంత ఘోరమో చూడండి. మరి ఎందుకు బాబు ఒక మూలన కూర్చుని అడుక్కోవచ్చు కదా, అడుక్కునేది ఏదో మూల కూర్చొని ఒక పక్కన ఎక్కడో దగ్గర కూర్చొని చేయొచ్చు కదా అంటే,
అలా కూర్చుంటే డబ్బులు ఎవరో వేయరండి. నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఇలా చేస్తున్నాను కాబట్టి డబ్బులు వేస్తున్నానని చెప్పాడు. మరి ఎంత బాధాకరము చూసారా? దేవుని వాక్యములో కూడా ఈ మెఫీబోషేతు అనగా అవమానము, అంగవైకల్యము, లేక తన జీవితమునందు సిగ్గుకరము అయినటువంటి జీవితాన్ని ఈ భక్తుడు భరిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మెఫీబోషేతు? వాక్యములో మనము చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము అనగా ఆఖరి అధ్యాయము మొదటి నుండి మనము చదువుకున్నట్లయితే, తరువాత ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతమునకు ఫిలిష్తీయులు వారిని హతము చేసిన. చాలండి. ఈ సమూయేలు మొదటి గ్రంథము ఆఖరి అధ్యాయములు మనము చూసినట్లయితే సౌలు మహారాజు అనగా ఇశ్రాయేలు దేశమునకు మొట్టమొదటి రాజైన సౌలు ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తూ ఉన్నాడట. యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు తన కుమారుడైన యోనాతానును తదుపరి వారందరూ కలిసి యుద్ధములో ఏకీభవించి ఆ యొక్క యుద్ధములో పరాభవమును పొంది గిల్బోవా పర్వతము యొద్ద సౌలును అతని కుటుంబమును అనగా యోనాతానును తదితరులు అధికారులు అందరూ ఏమైపోయారంట? చనిపోయారట. సౌలు చనిపోయాడట. విచిత్రం ఏమిటంటే సౌలును ఎవరూ చంపలేదు. మీరు తప్పుగా అనుకోదు, యుద్ధంలో సౌలు ఏం చచ్చిపోలేదు. అంటే ఆ చావు అంటే యుద్ధంలో చనిపోయిన చావు అతనికి రాలేదు. కానీ ఫిలిష్తీయులు చావు దెబ్బ కొట్టినంత ఘోరముగా సౌలు జీవితాన్ని మార్చేశారు. ఇక నేను బ్రతకటానికి నాకు ఏమీ లేదు, ఏ ఆధారము లేదు, నేను ఇక ముందుకు వెళ్ళలేను అనుకున్న వాడు ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకోవడం అలాంటివి చేస్తాడు. ఈ సౌలు మహారాజట ఈ యుద్ధములో ఘోర పరాభవాన్ని పొందుకునేసరికి తన యొక్క ఆయుధాల అధికారిని పిలిపించి తన ఖడ్గమును అతనికి ఇచ్చి, నువ్వు నన్ను చంపు, ఎందుకంటే నేను అలాంటి అన్యుని చేతుల్లోను దేవునికి విరోధమైన వారి చేతులు నేనేం గాను చనిపోను, నాకు అది సమంజసం కాదు, నేను దుష్టుడైపోతాను, నేను పాపినైపోతాను. సౌలు ఈ మాట అనగానే అధికారి అంటాడు, రాజా మేము ఆ పని చేయలేము, నువ్వు అన్నం పెట్టావు, మాకు ఉద్యోగం ఇచ్చావు, మమ్మల్ని కాపుదలుగా చూస్తున్నట్లాంటి నిన్ను మేము ఎట్లా చంపుతాం? మేము చంపమని వారందరూ కూడా వెళ్ళిపోతారు. ఆయుధాల అధికారులు వెళ్ళిపోతే సౌలు మహారాజు తన ఖడ్గాన్ని ఒక చోట దింపి దాని మీద అతడు దూకేమైపోయాడంట? చనిపోయాడు. తనంతట తానుగానే చనిపోయాడు. తన కుమారుడైన యోనాతానును గిల్బోవా పర్వతము యొద్ద సర్వ ఇశ్రాయేలు సైన్యములన్నిటినీ వారు జయించి యోనాతానును హతము చేసి ఆ దేహాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు ఫిలిష్తీయులు. తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టారంట? వారి దేశములో వారి ఊరి యొక్క ప్రారంభములో ఏం చేశారంట? గోడలకు శవాలు వేలాడగట్టారు, హుక్కులు దిగ్గొట్టి వెనకాల వాళ్ళ యొక్క దేహాలు వేలాడగట్టారు. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకి ఎప్పుడూ శత్రువులే. అర్థమైందంటే ఫిలిష్తీయులు, అమాలేకీలు వీరందరూ కూడా దేవునికి ఎప్పుడూ శత్రువర్గమే. కాబట్టి సౌలు మొదటి మహారాజు అయినటువంటి ఇశ్రాయేలీల మొదటి రాజును మేము హతము చేశామన్న విజయ గర్వముతో ఇప్పుడు ఈ దేశం అంతా ఏమైపోయింది? ఇశ్రాయేల్ దేశం ఏమైపోయింది చెప్పండి? సౌలు చచ్చిపోయాడు. సౌలు కుమారుడైన యోనాతాను అంటే యువరాజు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. కాబట్టి ఈ దేశము రాజ్యము ఎవరు లేనిది, రాజు లేనిది, అధికారము లేని రాజ్యము కనుక ఇక ఇశ్రాయేలు దేశమునకు మరొక రాజు లేడు రాడన్న విజయ గర్వంతో వీరి దేహాలను కూడా దేశములో విడిచిపెట్టకుండా తీసుకెళ్లిపోయి గోడలకు, ఆ దేశము యొక్క ముందర సింహద్వారాలు ఉంటాయి చూసారా, ఆ గోడలకు వేలాడగట్టారంట. ఇలా వేలాడగట్టి గ్రద్దలను, రాబందులను ఆ దేహాలు పీకుకు తింటూ ఉంటే ఫిలిష్తీయులు సంబరం చేసుకుంటున్నారంట. చెప్పాను కదండి, దేవుని నిబంధన భక్తుడికైనా రిక్తుడికైనా ఒకలాగే ఉంటది. సౌలు అభిషేకము పొందుకున్నాడు, తన చేతిలో చనిపోలేకపోయినా తనంతడు తానుగానే చనిపోయి ఈ లోకమునకు దేవునికి దూరస్తుడైపోయాడు. దేవుడు ఊరకనే ఇశ్రాయేలు మీద చేయనివాడు, కానీ తన చావు తానే తెచ్చుకున్నాడట. ఇలాగా ఉన్నటువంటి
ఈ యొక్క సౌలు యోనాతానుల మరణము తర్వాత ఇశ్రాయేలు దేశమంతయు పరిపూర్ణమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయింది. రాజు లేడు, యువరాజు లేడు, అధికారులు ఎవరు సింహాసనం ఎక్కడానికి ఏం చేయట్లేదు. అంతే కదా, నాయకుడు లేకపోతే సేనలు ఏమైపోతాయి, చల్లా చెదిరైపోతాయి, భయపడి పారిపోతారు అందరూ. అదే జరిగింది. వాక్యములో మనము చూసినట్లయితే వెంటనే ఈ సౌలు మహారాజు ఎప్పుడైతే చనిపోయి ఈలాగున ఆయా స్థలములలో అతన్ని వేలాడగట్టారని దావీదుకు, అరణ్యములో ఉన్న దావీదుకు తెలిసిందో, అప్పుడట దావీదు అనుకుంటున్నాడు, ప్రభువా నన్ను చంపచూసిన సౌలు మరణం పొందుకున్నాడు, నేను ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వెళ్ళనా వద్దా? అంతే కదండి. సౌలు ఇప్పటి వరకు దావీదును చంపడాన్ని చూశాడు కాబట్టి ఎక్కడ దాక్కున్నాడు దావీదు? అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నాడు. ఎప్పుడు సౌలు మరణించాడని తెలిసిందో అప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు, వెంటనే వెళ్ళిపోలా, ప్రభువా నన్ను వెళ్ళమంటావని అడుగుతున్నాడు. వాక్యంలో చూద్దాం. తర్వాత సమూయేలు రెండవ సమూయేలు మొదటి గ్రంథం 31 తర్వాత సమూయేలు గ్రంథంలోకి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి దావీదు పాలన చదువమ్మా. 26వ వచనం చదువు తల్లి. నా సహోదరుడా యోనాతానా, నీ నిమిత్తము నేను బహుశోకమును పొందుచున్నాను. చాలండి. ఈ విషయముతో పాటు సౌలు మరణించాడన్న విషయముతో పాటు దావీదుకు యోనాతాను అనగా తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను కూడా మరణించాడన్న విషయం ఆయనకి తెలిసింది. ఇప్పుడు దేవుని మొదటి అధ్యాయం ప్రారంభంలో అడుగుతున్నాడు, దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని వచ్చెను. అతడు దావీదును దర్శించి, దావీదు అప్పుడు ఇలాగా దావీదు మహారాజుకు సౌలు యొక్క మరణాన్ని గురించి యెరూషలేములో ఇశ్రాయేలు దండులో నుండి ఒక సైనికుడు వచ్చి ఈ విషయాన్ని అప్పటికే దేవుని విరోధులైన అమాలేకీయులకును దావీదుకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతా ఉంది. దావీదు అరణ్యములో దాక్కోలేదు. దేవుని రాజ్య విస్తరణ కొరకు యెరూషలేముకు శత్రువర్గము లేకుండా కాపాడుతున్నాడు. దేవుని వాక్యము యొద్దకు వచ్చిన వారులారా, సౌలు దావీదు పిరికోళ్ళు కాదు. దావీదు దాక్కున్నది సౌలుకు భయపడి కాదు, దేవుని మాటను బట్టి దాక్కున్నాడు అంతే తప్ప సౌలు ఏదో చంపేస్తాడనో భయపెట్టేస్తాడనో లేదో హతము చేసేస్తాడనో దాన్ని బట్టి కాదు. ఈరోజు మనమందరము దేవునిలో ఉన్నాం. ఈరోజు సాతాను మనకంటే గొప్పవాడు, బలవంతుడు, శ్రేష్ఠుడు, భక్తి గలవాడు, భయపెట్టువాడు, బోధ చెప్పువాడు, అన్నిలోనూ సాతాను గొప్పవాడే. కానీ సాతాను మనం ఏమంటాం? దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతానా నీ శిరస్సునప్పుడే. అరే నీకంటే బాగా భక్తి చేస్తాడు వాడు, నీకంటే బాగా పాడతాడు వాడు, నీకంటే శక్తిమంతుడు, బలవంతుడు, పెద్దోడు, తరతరాల నుంచి ఉంటున్నాడు. అలాంటి వాడిని మనం ఏమంటున్నాం? వాక్యమును ఖడ్గము చేత నీ శిరస్సును ఖండన చేస్తామని అంటున్నాం. విడ్డూరం ఎంతటి విడ్డూరం అంటే, చిన్న బాలుడైన దావీదు గొలియాతును చంపినప్పుడే సౌలుకు దావీదు బలం ఏంటో తెలిసిపోయింది. అతడు అభిషేకింపబడిన వాడని తెలిసిపోయింది. కానీ దైవ వాక్య ఉద్ధారమును బట్టి ఎప్పుడైతే దావీదు మహాభక్తుడు తన యొక్క ఆయుధాల అధికారిగా ఉన్నాడో, తన యొక్క సైన్యానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నాడో, దావీదు యొక్క ఏలికలో ఎన్నో దేశాలను సౌలు మహారాజు ఆక్రమణ చేసుకున్నాడు. కానీ ఏ క్షణమందైతే తన ప్రియ కుమారుడైన యోనాతాను దావీదుకు ఒక ప్రశస్త వస్త్రాన్ని, ఒక బాణముల అంబును, ఒక ఖడ్గాన్ని, నడుమునకు దట్టిని బహూకరణ చేసి, నువ్వే నా తండ్రి తరువాత ఇశ్రాయేలీలను ఏలబోవు మహారాజువు అని చెప్పాడు,
అప్పటి నుంచి ఈ విషయం సౌలు మా యొక్క చెవిలో పడగానే నా కుమారుని స్థానములో దావీదు ఉండటానికి వీలు లేదు అని ఏం చేశాడంట, దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. నిజమే కదండి, నిజమా కాదా? ఇప్పుడు మనకు ఆస్తుంది, మనకు పిల్లోడు ఉన్నాడు, వాడు అంత మాట మన పిల్లవాడిని డామినేట్ చేస్తూ అందరిలోనూ ఒక గొప్పగా నిలబెట్టుకుంటూ మన పిల్లాన్ని తప్పించి వాడు మన స్థానంలోకి రావడానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటారా చెప్పండి? పైగా అది మామూలు రాజ్యమా? ఇశ్రాయేలు రాజ్యము, దేవుని నిబంధన స్థిరపరచిన రాజ్యము గనుక యోనాతానుకు ప్రతిగా దావీదు ఉండటానికి ఇష్టపడలేదు గనుక అభిషేకం లేని యోనాతాన్ని అంత ఆలోచించాడంటే మరి సౌలుకు అభిషేకం ఉంది, అతనికి ఆలోచన ఉండదా? అంతే, వెంటనే ఇతడు నా కొడుకు స్థానంలో ఉండటానికి వీల్లేదని వెంటనే చంపించేద్దాం అనుకుంటే యోనాతాను సలహా మేరకు దావీదు తన తండ్రి యొద్ద నుండి తప్పించుకుని ఏం చేశాడంట, అడవిలోనికి వెళ్ళిపోయాడు. అడవిలోనికి వెళ్ళి 300 మంది సైన్యముతో అక్కడ దేవుని యొక్క కార్యములను అరణ్య ప్రాంతంలో జరిగించాడు దావీదు మహాభక్తుడు. అతడు వెళ్ళిపోతూ తనను రక్షించిన తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుకో మాట ఇచ్చాడంట. దావీదు ఏం చేశాడండి, యోనాతానుకి ఒక మాట ఇచ్చాడంట. ఏమిటంటే 26వ వచనం చదువమ్మా. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకమును పొందుచున్నాను, నా యందు నీకు ఉన్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపించు ప్రేమ కన్నను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించి పోయిరి. దేవుని యందు ప్రియబిడ్డలారా, నా సహోదరుడా ఎవరు? యోనాతానా. దేవుని వాక్యమును బట్టి చూస్తే తన ప్రియ సన్నిహితుడును తన సోదర సమానుడైన యోనాతాను ఎప్పుడు చనిపోయాడన్న విషయము దావీదుకు తెలిసిందో దావీదు ఏడవడం ప్రారంభించాడు. చూశారు కదా వాక్యములో, నీ నిమిత్తము నేను బహుగా శోకము నందుచున్నా. శోకం అంటే ఏంటి? అంగలార్చుట, ఏడ్చుట. ఈ క్రమము జరిగిన తరువాత దేవునిని అడిగి ఈ విషయం అంతా తెలిసింది. యోనాతాను కూడా మృతి చెందని తెలిసాక దేవునిని అడిగాడు దావీదు మహాభక్తుడు, ప్రభువా ఏమిటి ఇలాగ సౌలు మహారాజు మరణించాడు, అలాగుననే నా సహోదరుడును ప్రాణమిత్రుడైన యోనాతాను కూడా మరణించారు, ఇప్పుడైనా నేను తిరిగి యెరూషలేమునకు వెళ్ళవచ్చా అంటే దేవుడు వెళ్ళవచ్చని చెప్పి వారిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణములో హెబ్రోను స్థలములో కాపురం ఉన్నాడట దావీదు మహాభక్తుడు. అలాగున అక్కడి నుండి మహారాజుగా పట్టాభిషిక్తుడై ఇశ్రాయేలు సర్వ సామ్రాజ్యమును పరిపాలన చేయుటను ఆరంభించాడు దావీదు. కానీ చెప్పాను కదా, ప్రమాణం చేశాడు, నా సహోదరుడా నువ్వు లేక నీవు లేనటువంటి స్థితిని బట్టి నేను చాలా దుఃఖిస్తున్నాను, కానీ ఏదో ఒక దినమున నేను నీవు చేసిన మేలును జ్ఞాపకము చేసుకోక మానను అని ఆ రోజు యోనాతానుకి ఇచ్చిన మాటను బట్టి వాక్యములో సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం ప్రారంభములో దేవుడు దావీదును బట్టి మాట్లాడిస్తున్నాడు. యోనాతానును బట్టి చూడండి ఏమండోయ్, ఈరోజు మన నాన్న మనల్ని కొట్టాడు అనుకోండి, మన ఎదుటోళ్ళు మన నాన్న అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న మనల్ని తిట్టాడు అనుకోండి, కోపం వచ్చింది, బాధ వచ్చింది. మన ఫ్రెండ్ మనల్ని తిట్టాడు అనుకోండి, బాధ వచ్చింది. కానీ వాళ్ళ నాన్న మనల్ని తిడితే మన ఫ్రెండ్ వచ్చి, రే పట్టించుకోకురా మా నాన్న మాటలు, అంతేరా మా డాడీ అంతేరా, వాళ్ళంటే ఎందుకురా, నువ్వు నా కోసం వచ్చావురా, నేను నీకు ఫ్రెండ్ అని రా ధైర్యం చెప్పాడు అనుకో, మనం ఏమంటాం చెప్పండి? ఆ మాటలన్నీ మర్చిపోతాం స్నేహితుడి ఓదార్పుతో. అలాగునని యోనాతాను తన తండ్రి వలన కలగబో ఆపద నుండి తప్పించాడు కాబట్టి రాజైన తరువాత కూడా యోనాతాను యొక్క తలంపును అతను మర్చిపోకుండా అడుగుతున్నాడు. యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగేను. చాలండి. ఇప్పుడు ఏమంటున్నాడంట,
మాట ఇచ్చాడు కాబట్టి యోనాతాను లేడు. కానీ యోనాతానుకు సంబంధించిన వారెవరైనా ఒకరున్నారా? వారికి నేను ఉపకారము చేయదలుచుకున్నాను, ఎవరైనా ఉన్నట్లయితే నాకు చెప్పండి అని అంటున్నాడు అన్నమాట. అందుకే దైవజనులు అన్నారు, దేవుని యందు నిలబడిన వారికి పరలోకము నుండి మేళ్లుంటాయి. ఆ మేళ్లు పొందుకున్న మనము ఆ మేళ్లు మరువకుంటే మన మేళ్లు ఏమవుతాయంట? అధికమవుతాయట. యోనాతాను చేసిన మేలును మర్చిపోకుండా దావీదు జ్ఞాపకం ఉంచుకుని ఈ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. కాబట్టి దావీదు సర్వ సమాజములోనే శ్రేష్టమైన రాజుగా నిలబడ్డాడు. దేవుడు చేసిన ఏ ఉపకారములను కూడా మరచిపోకూడదని వాక్యం అంటుంది. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట, తన కుటుంబములో ఎవరైనా కూడా శేషించి అనగా బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాడట. అప్పుడు చూద్దాం. సౌలు కుటుంబమునకు సేవకుడు సీబాయను ఒకడుండగా వారు అతనిని రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడినైన నేనే సీబాను అనేను. చాలండి. సీబా అనగా ఇతడు సేవకుడు. సీబా అనగా ఎవరండి? సేవకుడు. ఈ వాక్యము ద్వారా మీకు తెలియజేయనటువంటి సత్యం ఏమిటయ్యా ప్రియులారా అంటే, దావీదు ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఈ సౌలు కుటుంబం లేక యోనాతాను కుటుంబములో ఎవరైనా బ్రతికి ఉన్నారా అని తెలుసుకోవడానికి కబురు పంపినప్పుడు తన రాజ్యములో అధికారులు వెళ్లి సౌలు దగ్గర సేవకునిగా ఉన్న సేబాను తీసుకొచ్చారు. అర్థమైందండి? సౌలు దగ్గర నమ్మకమైన సేవకుడిగా ఉన్న ఈ సీబాను తీసుకుని వస్తే అప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు సీబావే కదా. అర్థమైందండి నా మాట? నువ్వు సీబావే కదా అంటే గుర్తుపడుతున్నాడు. దావీదు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు? సౌలు దగ్గరే కదా ఉన్నాడు. ఎప్పుడు గొలియాతును చిన్న వయసులో చంపాడో అప్పటి నుంచి సౌలు మహారాజు పక్కన పెట్టేసుకున్నాడు దావీదుని తెచ్చుకుని. ప్రతి చిన్న పనికి ఆయుధాల యొక్క మోసేవాడు ఆయుధాల అధికారి అయ్యాడు. అధికారి అయిన వాడు తర్వాత సర్వ సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. ఆ తరువాత దేవుని యొక్క ఏర్పాటును బట్టి రాజు అయిపోతాడేమోనని గెట్టేశాడు. అంతే కదా. అప్పుడు ప్రతి ఒక్క సేవకుడు సౌలు మహారాజు పక్కన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దావీదుకు జ్ఞాపకమే గనుక చూడగానే అన్నాడు అనమాట. మరి రాజుగారిని చూసి ఉడిగిపోవాలి కదా. ఈ సేబా గజగజ ఉడిగిపోతున్నాడు. ఉడిగిపోతుంటే నువ్వు సేబావే కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి మన మధ్యలోకి వచ్చి మీలో ఒకరిని నిలబెట్టి, అమ్మా మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అన్నారు అనుకోండి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? మీకు అర్థం కాలేదా? రెబకమ్మ గారు, నేను నారా చంద్రబాబు నాయుడు అనుకోండి కాసేపు ఏమనుకోవాలి, నాకు పిల్లి గడ్డం లేదు, ఆయన తెల్లగడ్డం నాకు లేదు. రెబకమ్మ గారు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటండి, మీరు గుడికి వస్తారా అని అడిగారు అనుకోండి. మీ అందరి ముఖాలు ఎటువైపు తిరుగుతాయి? చంద్రబాబు నాయుడు వైపా రెబకమ్మ గారి వైపా? కోరుకోండి, రెబకమ్మ గారి వైపు తిరుగుతాయి. అలాగ దావీదు కూడాను సీబా నువ్వేనా అని అనగానే సభా మండలం అంతా కూడా సీబాను ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించారు. అంటే సౌలు యొక్క పరిమితి, యోనాతాను కుటుంబ పరిమితి అంతయు కూడా సీబాకు బాగుగా తెలుసు. అప్పుడు నువ్వైనా చెప్పు, యోనాతాను వంశములో ఎవరైనా ఇంకా బ్రతికొన్నారా? ఎందుకంటే నేను వాళ్ళకి ఉపకారం చేయాలని నేను ఆశపడుతున్నానని అడగగానే సేబా మాట్లాడుతున్నాడు. చదువు తల్లి, కంటిన్యూ చెయ్యమ్మా. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు. చూసారా రాజు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? నేను అతనికి ఒక మనిషిగా పనిచేయాలనుకోవట్ల, దేవుడి విషయంలో నన్ను కాపాడుకున్నాడు. అందువలన దేవుని మేలు ప్రకారముగా అతనికి మంచి చేయడం, ఉపకారం చేయడానికి నేను సిద్ధపడుతున్నానని అన్నాడు. సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా సీబా యోనాతానుకు కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ప్రభునందు ప్రియబిడ్డలారా, నిబంధన జ్ఞాపకం చేసుకొనుట. అర్థమైందా అండి? ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, దావీదుకు 5 మంచి లక్షణాలు ఉన్నాయంట. ఎందుకు? ఇప్పుడు అధికారం రాగానే కొన్ని విషయాలు మర్చిపోతారు లోకంలో. ఈరోజు పరిస్థితులు అట్నే ఉన్నాయి.
అది సొంత వారైనా, బయట వారైనా, గొప్పవారైనా, పేదవారైనా కూడా కిందవాడు సీఎం అవగానే కూడా వాడికి ఏమొచ్చేస్తుంది? అధికార గర్వం వచ్చేస్తుంది. కానీ దావీదుకు ఈ అధికార గర్వము లేదు. ఎందుకు అంటే దావీదుకు 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయంట. మొదటిది ఏమిటి అంటే దావీదు దైవ చిత్తానుసారమును నెరవేర్చే రాజు. దావీదు ఎవరండి? దైవ చిత్తాన్ని నెరవేర్చే రాజు. అంటే దైవజనులు పాటలో రాశారు ఏమిటి? ఉపకారి నుతి నీకవు ఉపకారులను మించిన ఉపకారి. అంటే ఉపకారి అయ్యున్న దేవుడు దావీదునకు ఉపకారము చేశాడు గనక ఎవ్వరికి నీ అపకారము చేయకుండగా దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇది మొదటి లక్షణం. రెండవది చూస్తే దావీదు దైవ ఉద్దేశాన్ని కోరుకునేవాడు. అంతెందుకు? సౌలు చనిపోయాడు కదా, అమ్మయ్యా నాకు రాజ్యం వచ్చేసిందని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడా? ప్రభువా నన్ను వెళ్ళమంటావో వద్దా? నువ్వు వెళ్ళమంటేనే నేను వెళ్తాను, లేకపోతే నాకు రాజ్యం వద్దని అన్నాడు. ప్రభు చెప్పినందుకే హెబ్రోనులో నివాసం ఉండడం ఆరంభించాడు. దేవుని ఉద్దేశాన్ని మాత్రమే అనుసరించేటువంటి వ్యక్తి. మూడవదిగా చూస్తే దావీదు మేలును మాత్రం మర్చిపోనోడు. అర్థమైందా అండి? దావీదు ఏం మర్చిపోని వ్యక్తి? మేలు మర్చిపోకూడదు. విశ్వాసులైన మన అంతస్తు ఒక మాట చెప్తుంది. దేవుని పేరిట గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా మనకేంటి? దీవెనే. అందువలన దావీదుకు తన మిత్రుడు యోనాతాను అన్యుడిగా చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే సౌలు యొక్క అభిషేకం పోయింది కాబట్టి. ఈ సౌలు ఎందుకు మరణించాడంటే మీకు వాక్యం బట్టి కథలా చెప్పేస్తాను చిన్న మాటగా. ఎప్పుడు సమూయేలు మహాభక్తుడు ఒకానొక దినమున ఒక ఉత్సవమును ఏర్పరచి బలి అర్పణలతో ధూపము వేసి దేవుని ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేసి నేను రేపటి దినాన పలానా సమయానికి వస్తానని చెప్పి సమూయేలు కబురు పంపించాడు. పంపిస్తే సమూయేలు మహాభక్తుని మాటను ధిక్కరించి, సమూయేలు సామాన్యుడు కాదు, సమూయేలు ప్రవక్తల పాఠశాలను నిర్మించగలిగే ఉన్నత స్థితిలో అతడు ఉన్నాడంటే కారణం ఏమిటంటే దేవుడు సమూయేలును కోరుకున్నాడు గనుక తన జన్మను గర్భములోనే దేవుడు నిర్ణయించుకున్నాడు. అర్థమైందండి? తన తల్లి అయిన అన్న యొక్క గర్భములోనే సమూయేలును యాజకుడిగాను ప్రవక్తగా నిర్ణయించుకున్నాడు దేవుడు. అందుకే సమూయేలుకు దైవ దృష్టి గలడు, అలాగే రక్షణ సంకల్పము కూడా కలిగిన ప్రవక్త. ఈయనట నేను పలానా సమయానికి వస్తాను, అప్పటి వరకు ఏర్పాట్లు చేసి అన్ని సిద్ధం చేసి ఉంచండి అంటే సౌలు ఏం చేశాడట? ఈ సమూయేలు చేయవలసిన అర్పణ, ధూపము, అలాగుననే దేవుని యొక్క ప్రార్థనా సముదాయ క్రమం అంతా సౌలే చేసేస్తాడు. అర్థమైందన్నమాట? దేవుని యొక్క మాటను ధిక్కారము చేసి, దేవుని సేవకుని మాటలు ధిక్కరించి సమూయేలు ఉండు నేను వస్తానని చెప్పినా కూడా ఆగకుండగా అధికార గర్వంతో చేసేస్తాడు. అది మొదటి తప్పు. రెండో విషయం ఏమిటంటే సమూయేలు ద్వారానే సౌలుతో మాట్లాడేవాడు దేవుడు. నువ్వు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళావనుకో ఎవరిని మిగల్చొద్దని ప్రభు చెప్తే అలా చేసి రావాలి. కానీ బలవంతులైన వాళ్ళందరినీ చంపేసి బలహీనులైన వాళ్ళందరినీ ఏం చేసేవాడంట? క్షమించాలి, బలహీనులుగా ఉన్న వాళ్ళందరినీ చంపేసి బలవంతుని ఇశ్రాయేలు దేశంలో పనిచేయించడానికి తీసుకొచ్చేవాడంట. అలాగే ఆ పశువులు, పక్షులు, జంతువులు, గొర్రెలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా మనకు కలిసి వస్తుంది కదా తీసుకొచ్చేసేవాడంట. ఇలాగున దేవుడు చెప్పిన విషయాలు చెప్పినట్టు చేయకపోగా సమూయేలు విసుక్కుంటాడు. ఎప్పుడైతే దైవ కార్యాన్ని కూడా ధిక్కరిస్తాడు ఇక సమూయేలు అంటాడు, దేవుని యొద్ద నుండి నీకు లభించిన అభిషేకమును నీవే నశింపజేసుకున్నావు గనుక ఇక దేవుడు నీతో మాటలాడదని చెప్పి సమూయేలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అలా 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 కాలం గడిచిపోతా ఉంటది. సమూయేలు కూడా వృద్ధాప్యములోనికి వచ్చి చనిపోతాడు. చనిపోయాక ఇప్పుడు సౌలుకు సమూయేలంత గొప్ప ప్రవక్త లేడు. అర్థమైందండి? ప్రవక్తలు ఎందుకు? సమస్యలు, ఇబ్బందులు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తారు మీరు? బాగున్నాను అనే పదం చెప్తారు, లేదా తెలియదు, కానీ బాగోలేదనే పదం మాత్రం ఖచ్చితంగా చెప్తాం యాజకుడికి. ఎందుకంటే యాజకుడు భారాన్ని మాత్రమే తీసుకోవాలి, సాక్ష్యాన్ని దేవునికి మాత్రమే మీరు అప్పచెప్పాలి, అంతే కదా? అలాగున సమూయేలు ఎప్పుడైతే మృతి పొందాడో ఇశ్రాయేలు దేశం క్షీణించడం ప్రారంభమైంది సౌలు నాయకత్వంలో. అప్పుడు సమూయేలు మరణించిన తరువాత ఈ సలహాలు ఇచ్చే ఘనుడు సమూయేలు తప్ప మరొకరు కాదని దేవునిని అడగవలసినటువంటి సమూయేలు గుహ యొద్దకు చేరి కర్ణ పిశాచి యొద్ద ఏం చేస్తాడంట?
సమూయేలు ఆత్మను రప్పించమని ప్రాధేయపడతాడు. అప్పుడు ఈ కర్ణ పిశాచు ఏం చేస్తుంది? సమూయేలు ఆత్మను రప్పిస్తే సమూయేలు అప్పుడు ఒక మాట చెప్పి వెళతాడు. ఏంటంటే, నువ్వు దైవాజ్ఞనే కాదు దైవ దర్శన భాగ్యాన్ని కూడా కోల్పోయావు గనక దైవ ధిక్కారము ద్వారా నీకు మరణం తథ్యం కాబోతుందని చెప్పి సమూయేలు ఆత్మ వెళ్ళిపోతాడు. కర్ణ పిశాచు మాట కూడా వెళ్ళిపోతాడు అంతే. అప్పటి నుండి సౌలుకు అన్ని అపజయాలి. ఏ ఫిలిస్తీయులను ఒక చిన్న బాలునితో జయించాడో మహారాజు, ఆ ఫిలిస్తీయుల చేతిలోనే ఘోర పరాభవానికి గురై తనంతట తానే కత్తితో పొడుచుకుని చచ్చిపోతాడు. ఇది సౌలు యొక్క పతనము. దేవుని వాక్యం ఏమిటంటుందంటే, ఒకటి, ఏ విషయములోనైనా కదే దేవుని యొక్క మాట మీరకూడదు. దేవుడు ఊరికినే చెప్తాడా చెప్పండి? మోషే మహాభక్తుడు తెంగరోడా 40 సంవత్సరాలు నడిపిస్తాను దేవా ప్రభు అంటే, అదేంటైనా నాకు 40 రోజుల్లో తీసుకెళ్లిపోయే షార్ట్ కట్ తెలుసు, నేను తీసుకుపోతా అని అన్నాడా? దేవుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాడు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాడు, ఎలా అంటే అలా వెళ్ళాడు. ఎందుకంటే దైవాజ్ఞను దిట్టముగా నమ్మిన వాడు ధన్యుడైపోతాడు. అదే దావీదు చేశాడు. 3:4 చూస్తే, దావీదు యోనాతానుకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోవటం. వాక్యం చూస్తే 20వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి చింత కలగకుండుటకై నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని ప్రమాణము చేయగా, నీకు ఏమి తోచునో దానినే నేను. రేపటి దినము అమావాస్య. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ 20వ అధ్యాయం 3వ వచనములో పరమభక్తుడు అంటున్నాడు, యోనాతాను ఎదుట దావీదు మహాభక్తుడు యెహోవా జీవము తోడు ప్రమాణము జరుగుతూ ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందండి? దేవుని యొక్క నిబంధన ప్రమాణము జరుగుతున్నది. నా తండ్రి అయిన సౌలు చేసిన క్రియలను నేను ఎరుగను దావీదు, కానీ దేవుని క్రియలయందు నీ ఉన్నావు గనుక ఏమంటున్నావు? దేవుడు తన నిబంధనను నీ ఎంత స్థిరపరచున్నట్లు ఏమంటున్నాడు? అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూర్చుండి భోజనము చేయవలెను అంటున్నాడు. 17వ వచనములోని కూడా మనం వచ్చి చూస్తే, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా అర్థమవుతుందా నా మాట? వాక్యం ఏమంటుంది చూసారా? ప్రాణ స్నేహితుడు గనుక ప్రాణ స్నేహితుని చేత దావీదు ఏం చేయించుకున్నాడు? ప్రమాణం చేయించుకున్నాడు. నువ్వు నన్ను రక్షించావు గనక నీకు కష్టం వచ్చిన దినమున తప్పక నువ్వు అడిగినా అడగకపోయినా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు. దావీదు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దావీదు ఎప్పుడూ కూడా యోనాతానుని ఎలా చూస్తూ ఉండేవాడంటే, తన ప్రాణ స్నేహితునిగా కాక సహోదరునిగా చూసేవాడు. యోనాతాను పరోక్ష భక్తుడు అన్నారు దైవజనులు. యోనాతాను ఎవరంటండి? దావీదు వలె పరోక్షముగా ఉన్న భక్తుడు, ప్రత్యక్షముగా కాకపోయినా పరోక్షముగా దేవుని నిబంధన తెలుసుకున్న భక్తుడు. అందుకే యోనాతానుకు రాజ్యం కావాలి, నేను రాజును కావాలని ఎప్పుడు అడగలేదు తన తండ్రిని. అది దేవుని ఏర్పాటు. చివరిది దేవుని ప్రేమ కనపరచుట. నా మిత్రుడు కొడుకే కదా, నా స్నేహితుడు కొడుకే కదా, ఎంతో కొంత ధనం ఇచ్చి పంపించేస్తే పోతలే, ఎంతో కొంత ఆస్తి రాసి ఇచ్చేస్తే సరిపోతలే, లేకపోతే ఇంత దేశం అప్పగిచ్చేస్తానా ఏంటి నేను, అంతే కదండి. ఇంత రాజ్యం ఇచ్చేయాలా? ప్రేమ చూపించి జ్ఞాపకం చేసుకున్నాం, పిలిచాం, బాబు నీకేమైనా కష్టం ఉంటే ఈరోజు ఏమంటాం? నీకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి ఫోన్ నాకే చేయాలి, ప్రతి ఓళ్ళు అనే మాట ఇదే. తీరా ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని లోకంలో ఉన్నాం మనం, అంతే కదండి. కానీ దావీదు కుమారుడు, దావీదు యొక్క స్నేహితుడైన యోనాతాను కుమారుని తెలుసుకుని అతన్ని రప్పించి, ఈ రోజు నుండి నువ్వు నాతోనే భోజనం చేయాలి, నాతోనే ఉండాలి, నా రాజ్యంలోనే ఉండాలి, నా స్నేహితుని వల్ల నా కుమారుని వల్ల జీవించాలని అంగవైకల్యము కలిగిన వానికి
సర్వ మర్యాదలు చేసి తన యొద్దనే నిలుపుకున్నాడు దావీదు మహారాజు. అది దేవుని ప్రేమ చూపించడం. యేసుక్రీస్తు ప్రభు వారు పచ్చిది తింటే పచ్చిదే పెట్టారు, వెండిది తింటే ఎండిదే పెట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పచ్చిది పెట్టినా ఎండిది పెట్టినా శ్రేష్టమైనదే పెట్టారు తప్ప మనకు మాడినది, పుచ్చినది, కుళ్ళినది ఎప్పుడైనా పెట్టారా? అందుకే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, నరిని ఆయువు గడ్డి పువ్వు వలె వంటిదైనా ఎండినదైపోయినా కూడా పచ్చికతోనే దేవుడు మనల్ని మేపాడు. అది దేవుని ప్రేమ. దావీదు కూడా అట్లాగే పెంచాడట. అసలు ఎప్పుడైతే ఈ సీబా ఈ యొక్క అంతస్తును దావీదు యొద్ద నుండి తెలుసుకుని ముందడుగు వేశాడో అప్పుడు అతడు చెప్తున్నాడు దావీదుని గురించి. అంశంలోకి రండి. 9వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం చదువమ్మా. 6వ వచనం చదువు. సౌలు కుమారుడు అయ్యున్న మెఫీబోషేతు వచ్చి నమస్కారము చేయగా మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు నీ దాసుడనై నేనున్నాను. నేను ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఇది నా తండ్రి రాజ్యం, నా తాత రాజ్యం. ఏంటి నేను రాజాని ఎందుకు పిలవాలి, నేను మహారాజాని ఎందుకు పిలవాలి అని గర్వం కనపడుతుందా? చిత్తము రాజా, నేను నీ దాసుడినై ఉన్నా. తగ్గింపు చూపిస్తున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు. ఈ మెఫీబోషేతు అంగవైకల్యమునకు ఎలా మార్చబడ్డాడంటే, ఎప్పుడైతే సౌలు యోనాతానులు ఈ యుద్ధంలో మరణించారో అప్పుడు ఫిలిస్తీన్లకు ఒక అలవాటు ఉంటది, వంశంలో ఎవరిని కూడా మిగలనివ్వరు. అంతే కదండి, శత్రుశేషం ఇవ్వకూడదు, ఉండకూడదు అంటారు. అలాగే ఈ యోనాతాను యొక్క కుమారుని గురించి తెలుసుకుని వారిని కూడా హతము చెయ్యాలని ఫిలిస్తీన్లు దండు కట్టుకుని వెళుతున్నప్పుడు ఈ యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషేతును తన యొక్క దాది ఎత్తుకుని ఆ స్థలము నుండి పారిపోతున్నప్పుడట ఆమె జారి ఆ బిడ్డను ఏం చేసిందంట, పడిపోగానే ఆ బిడ్డ నేల మీద, ఇప్పుడు 5 సంవత్సరాల వయసు ఉంది బిడ్డకు. అప్పుడు 5 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ నేల మీద పడగా తన యొక్క 2 కాళ్ళు ఏమైపోయాయి, అంగవైకల్యములోనికి వెళ్ళిపోయాయి, విరిగిపోయాయి. అందువలన అతను ఏమైపోయాడంట, వికలాంగుడైపోయాడు. ఆ స్థితిలో ఉన్న యొక్క యోనాతాను కుమారుని చూసి ఆనందభరితుడై తన రాజ్యానికి ఆహ్వానించినప్పుడు తనను తాను తగ్గించుకొని దాసునిగా తన యొద్ద కనపరుచుకుంటున్నాడు. ఇతడు ఇంతకాలము ఎక్కడ ఉన్నాడు అంటే వాక్యములో మనము చూసినట్లయితే 4వ వచనం చూద్దాం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా అతడు లోదే బారులోనున్న మాకి యొక్క ఇంటిలో ఉన్నాడని, మాకీరు యొక్క ఇంటిలో ఉన్నాడని రాజుతో అనెను. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ మెఫీబోషేతు తన దాది చేత తీసుకుని వెళ్ళబడి అంగవైకల్యములోనికి చేర్చబడిన తరువాత ఇతడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళారనగా ఆ ప్రాంతమునకు దూరముగా ఉన్న లోదేబారు అనేటువంటి ప్రాంతములోనికి తీసుకుని వెళ్ళారు. లోదేబారు అను మాటకు అర్థము మేత లేని స్థలము. లోదేబారు అనగా ఏమిటండి? మేత లేని స్థలం, లేక వాక్యము లేని స్థలం, లేక సహవాసము లేని స్థలం. వాక్యము ఎక్కడ ఉండదో అక్కడ ఏమీ ఉండవు. వాక్యము ఎక్కడ ఉండదో అక్కడ ఏముండదంట, ఏమీ ఉండవు. భూమి మీద ప్రతి ఊర్లో కనీసం ఏదో ఒక ప్రాంతంలో ఒక క్రైస్తవుడు ఉన్నాడా లేడా చెప్పండి. నేను చాలా ఆనందపడతాను. చిన్నప్పుడు నా సోషల్ స్టడీస్ బుక్ లో రిలీజియన్ పర్సంటేజ్ ను గురించి ఒక లైవ్ చార్ట్ ఇచ్చారనమాట. మాకు ఇస్తే క్రిస్టియానిటీ వరల్డ్ లో ఏ పొజిషన్ లో ఉందంటే 9th పొజిషన్ లో ఉంది. అప్పుడు క్రిస్టియానిటీ ఎక్కడ ఉందండి? 9th పొజిషన్ లో ఉందంట. కానీ ఇప్పుడు అదే లైవ్ చార్ట్ బేస్ చేసి చూస్తే 1st పొజిషన్ లో క్రైస్తవ్యం ఉంది. అప్పుడు పుస్తకంలో చూశాను, ఇప్పుడు గూగుల్లో చూస్తున్నా. అంటే దేవుడు ఏదో ఒక మూల, అందుకే అయ్యగారి చేత పాడించింది ఏంటి, భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా
ప్రధానము అన్నారు గనక దేవుని కృపను బట్టి దేవుని ఏర్పాటు ద్వారా ఈ యొక్క యోనాతాను ప్రియ కుమారుడైన ఈ మెఫీబోషేతు వాక్యము లేని స్థలములో, మేత లేని స్థలములో దాసునిగా బతుకుతున్నాడంట. ఒక రాజకుమారుడు. తర్వాత చూసినట్లయితే ఎక్కడ ఉన్నాడు అంటే, చదువు మొదటి అధ్యాయం చదువు. లోబేదారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో. అమ్మీయేలు అను పదమునకు అర్థము లోకము. అమ్మీయేలు అంటే లోకం. ఆ పేరులోనే ఉంది అమ్మీయేలు అని. అంటే అమ్మబడుట. లోకానికి ఏమవటం? అమ్మి వేయబడుట. ఈ కుమారుడు ఆ ఇంట్లో ఉంటున్నాడు, అమ్మి వేయబడిన బిడ్డగా ఉంటున్నాడు, దాసునిగా ఉంటున్నాడు. తగ్గింపు. వాక్యం ఏమీ లేకపోయినా కూడా చూసావా, రాజు దగ్గరికి వచ్చి చిత్తగించి నేను నీకు దాసుడనై ఉన్నానని కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఆ తరువాత మాకీరు ఇంట్లో ఉన్నాడు. ఈ మాకీరు ఎవరు అనగా అమ్మి వేయిసు, అతను కొనుక్కున్నవాడు అన్నమాట. అర్థమైందండి? అతను ఏం చేశాడు? కొనుక్కున్నవాడు. మీకు తెలుసో లేదో, కొంతమంది అంగవైకల్యం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి పనులు చేయించుకుంటారు. ఇక్కడ కాదు, మన దేశాల్లోది బ్యాన్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు వాటిని. ఆ యొక్క దేశాలలో 3వ ప్రపంచ యుద్ధమునకు ముందు, 2వ ప్రపంచ యుద్ధములో ఈ యొక్క కొన్ని పరిస్థితులను బట్టి యుద్ధాలలో కాళ్ళు ఇట్లాంటి పోయిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంట, థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాళ్ళు ఉపయోగించుకుంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, కాళ్ళు లేని వాళ్ళకి కుట్టు మిషన్లు అలవాటు చేయటం. ఇప్పుడు కుట్టు మిషన్లు కాళ్ళతో దొక్కుకునే ఏం కాదు కదా, మిషన్ వచ్చేసింది. స్విచ్ వేయగానే స్పీడ్ గా మిషన్ తిరుగుద్ది. అలాంటి పనులకి. రెండవది కంప్యూటర్ టైపింగ్లకి, అర్థమైందా అండి, అల్లికలకి, కాటన్ ఫ్యాక్టరీస్ కి, బండిల్ వర్కింగ్స్ కి, పేపర్ ప్రిపేరింగ్ కి వీళ్ళందరినీ వాడతారు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించడానికి చూస్తా ఉంటారు, పనులు నేర్పించి. అలాంటి ఒక కుటుంబములోనికి పనివాణిగా, దాసునిగా ఈ మెఫీబోషేతు చేర్చబడ్డాడు. చేర్చబడిన ఇతన్ని దావీదు మహారాజు తన సైన్యమును, తన వారిని పంపించి తన్ను రప్పించినప్పుడు అతను అంటున్నాడు, రాజా నేను నీకు దాసుడనై ఉన్నాను. ఇంకా చాలా పెద్ద వాక్యం ఉంది. పార్ట్ 2 రేపు చెప్పుకుందాం, నెక్స్ట్ వారం చెప్పుకుందాం, కంగారు పడదు. ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి లక్షణాల కింద సమయం పడిందంటే మెఫీబోషేతు యొక్క అంతస్తును దేవుడు ఎంత పరాక్రమశాలిగా చూపిస్తున్నాడో చూడండి. ఇతడిని రప్పించగానే తన తగ్గింపును చూపించాడు. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా మనము దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం ఉంచుకుని అదే రీతిగా దేవునిలో సాగితే, మేలులు మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. మనుషులు గుడ్డోళ్ళు, దేవుడు కాదు కదా. మనుషులు ముండోళ్ళు, దేవుడు కాదు కదా. మనుషులు అన్యాయస్తులు, దేవుడు మాత్రము న్యాయస్తుడు. దేవా నీవు న్యాయమై ఉన్నావు. అంతే కదండి. దేవుడు ఏమై ఉన్నాడు మనకి? ఆయన సర్వ లక్షణాలు, అదృశ్య లక్షణాలలో న్యాయం ఉంది, ప్రేమ ఉంది, స్వాతంత్రత ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, జీవం ఉన్నది, పరిపూర్ణత, పరిశుద్ధత ఆయన యొక్క లక్షణాలు ఉన్నాయి గనక దేవుడు ఒకానొక సమయం వచ్చిన అంగవైకల్యము గలవాడని వారిని కూడా విడిచిపెట్టాలి. అసలు అంగవైకల్యం అంటే ఏంటండి? అంగవైకల్యం అంటే ఏంటి? నిజము చెప్పాలంటే, వాక్యానుసారంగా చెప్తే, కాళ్ళుండియు నడవనివాడు దేవుని యొద్దకు నడవనివాడు, చేతులుండియు దేవుని స్తుతించనివాడు, పెదవులుండియు దేవుని మాట పలుకనివాడు, దేవ జ్ఞానముండియు దేవుని గ్రహించనివాడు, వాడు అంగవైకల్యము గలవాడు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోలను 3 మహాభక్తులను చూస్తూ అగ్నిలో దూకేశారని. వాళ్ళెవరో తెలుసా? నపుంసకులు. వారెవరట? లోపము గలవారు, నపుంసకులు వాళ్ళు. అయ్యా మీరు ఎందుకండి ఇలా మార్చబడ్డారని అంటే, మేము దేవుని కొరకు మార్చబడ్డాం. దేవుని కొరకు వారి యొక్క ఆలింగనము చేయబడుటకు వారి యొక్క దేహము, వారి యొక్క తలంపులే వారి కారణమైనందున వారు ఎలా మార్చబడ్డారట చెప్పండి? దేవుని కొరకు వారు నపుంసకులుగా మార్చబడ్డారు. పుట్టుకతో ఒకరు ఉంటారు, అలా చేయబడిన వారు ఒకరు ఉంటారు. దేవుని కొరకు మారిన వారు చూపించిన వాక్యం గుర్తుందా మీకు? గతంలో చెప్పిందా? దేవుని కొరకు ఎందరూ వారి జీవితాలను త్యాగము చేయుదురో వారు ఒక వరస. ఆ కాలంలో రాజులు, మహారాజులైనటువంటి వారు ఏం చేసేవారు? రాణివాసములో స్త్రీలను పెట్టడానికి ముందు ఇలాంటి నపుంసకులను పెట్టుకునేవారు, రాణి గారికి సేవ చేయడానికి. అర్థమైందండి?
అలా మార్చేసి ఏం చేసేవారంట, రాణివాసంలో పెట్టేవారు, హిజ్రాలను పెట్టేవారు. అలాగన వీరు కూడా నెబుకద్నెజరు కాలములో మేము చేయమంటే చేయము, ఆ రాయికి మొక్కమంటే మొక్కం అనగానే దేవుడు తీసుకెళ్లి ఎక్కడ పడేశాడంట, రాజు ఏం చేశాడంట, అగ్నిలో పడేస్తే అప్పుడు కూడా దేవుని కొరకు మా దేహాన్నే కాదు మా ప్రాణాన్ని వదులుకోవడం సిద్ధపడిన వాళ్ళము, మా యొక్క దేహాన్ని మార్చుకోవడం ఎంత అని దూసుకుని వెళ్ళిపోయారు అగ్నిలోకి. అంతే. అదే వాక్యం చెప్తూ ఉన్నది, అంగవైకల్యం అంటే దేవుని కొరకు ఏది అడ్డైనా కూడా పరలోకానికి వెళ్ళటానికి నీ కన్నే నీకు అడ్డంకైతే ఏం చేయి తీసివేసే. నీ చెయ్యి అడ్డమైతే చేతిని తీసే, కాలుని తీసే. ఎందుకంటే అన్నీ ఉండి నరకానికి వెళ్ళటం కన్నా ఏమీ లేకుండా పరలోకానికి వెళ్ళటమే గొప్ప. ఉందా లేదా ఈ వాక్యం? అర్థమైందండి? అభ్యంతరముగా ఏది ఉంటే అది తీసేసేయాలంటే. నీలో నీ పాపం అభ్యంతరం, నీ జీవితంలో పాపం అభ్యంతరం, దాన్ని తీసివేయాలి. ఈ వికలాంగునిగా కనబడిన మెఫీబోషెతు అవమానములకు, నిందకు, సహవాసము లేని ఇతడికి ఎంత దాతృత్వ ధన్యతలు దేవుడు వాక్యము లేకపోయినా ఇచ్చాడంటే, తర్వాత తన యొక్క సులక్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు మెఫీబోషెతు వలె తన జ్ఞానములో దావీదు తనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుని పాపమును మన అంగవైకల్యముపు క్రియలన్నిటిని తొలగింపజేసి మనలను మేలులతో శుద్ధి చేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహాగణుడా స్తోత్రము. ఈ దినమున నాయన నా వారు వినువారు, నన్ను కోరిన వారు నా జనులు నా విహితులు అన్నావు గనక ఈ విహితులమైన మేము సహవాస జనముగా నీలోనికి చేర్చబడి ఈ పరమ భక్తుని యొక్క అంతస్తును మరి ప్రత్యేకముగా రానయ్యున్న వారమును ధ్యానించుకునే ధన్యత మాకు దయచేయమని మెఫీబోషెతును దావీదు జ్ఞాపకము చేసుకున్నట్లుగా మమ్మల్ని అనుక్షణము జ్ఞాపకము చేసుకొను. పునరుద్ధాన ప్రాప్తితుడైన యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మును మీకు కలిగిన సమస్తమునకును తన ఆదరణ రక్షణ కంచెను వేసి ఈ అపాయము మీకు కలగకుండా మిమ్ములను దీవించును గాక. ఆమేన్. మరణాత మరణాత.